సో ఇదే సైట్ సీయింగ్ బస్సు. స్ట్రీట్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. సో క్యాంపింగ్ డిస్మాంటిల్ చేసేసి ఇప్పుడు బీచ్కి అయితే వచ్చాము. సో ఇంటికి వెళ్ళే ముందు ఒక 2 hours బీచ్లో స్పెండ్ చేసి వెళ్దామని చెప్పి. సన్లైట్ కూడా కొంచెం బాగుంది కాబట్టి చాలా క్రౌడ్గా ఉంది బీచ్. నాకు బీచ్ ఏం కొత్త కాదు, ఎందుకంటే నేను పుట్టి పెరిగిందంతా చెన్నై కాబట్టి బీచ్ ఏం పెద్ద అంత ఎక్సైటింగ్ ఏమి ఉండదు. కానీ ఇది కొంచెం బ్లూ వాటర్ లాగా ఉంది, కొంచెం బాగుంది. ఎలా ఉందో చూపిస్తాను. అలాగే స్ట్రీట్స్ కూడా చాలా బాగున్నాయి, మీకు చూపిస్తాను స్ట్రీట్స్ ఎలా ఉన్నాయని. సో అన్ని ఫేమస్ పాత బిల్డింగ్స్ అన్నీ చాలా బాగున్నాయి. సో వెనక చర్చ్ చూపిస్తున్నాను. వెనక చర్చ్ చాలా బాగుంది కదా, పెద్ద స్ట్రీట్స్, లాంగ్ స్ట్రీట్స్ అనమాట. సో వెనకాల స్ట్రీట్స్, దాని తర్వాత మౌంటైన్ వ్యూ. సో చాలా బాగుంది. స్ట్రీట్స్ అండ్ రెస్టారెంట్స్ చాలా బాగున్నాయి ఇక్కడ. టేక్ అ బ్రేక్ అంట. సో ఫైనల్లీ బీచ్కి అయితే వచ్చేసాం. విక్టోరియన్ బిల్డింగ్స్తో బీచ్ అయితే ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. సో సండే అయితే ఇంతే రష్ ఉంటుంది, ఎందుకంటే వేల్స్లో ఇది వన్ ఆఫ్ ది చాలా పెద్ద బీచ్. సో మేము కూడా ఇక్కడ నాకు ఈ బీచ్కి రాగానే గోవా ఫీల్ అయితే వచ్చింది. మంచిగా క్రౌడ్ ఉంది, ఎందుకంటే యూకేలో చాలా బీచెస్ క్రౌడ్ ఉండవు, చాలా ఖాళీగా ఉంటుంది. కానీ ఈ బీచ్ ఎస్పెషల్లీ వేల్స్లో ఉండేది చాలా క్రౌడ్ అయితే ఉంది ఇక్కడ. సో ఇక్కడైతే జెట్ రైడ్ అంట. సో జెట్ రైడ్ ఎంత, అడల్ట్కి అయితే 6 pounds, దాని తర్వాత చిల్డ్రన్కి అయితే 4 pounds వేస్తుంది. సో అక్కడ మీకు కనిపిస్తుంది కదా ఒక జెట్ పోతుందా, సో అదే జెట్ రైడ్ అనమాట. సో వాటికి లైన్ చూడండి ఎంత ఉందో. సో ఈ లైన్లో వెయిట్ చేసి ఆ జెట్ రైడ్ ఎక్కాలి. సో ఇదే సైట్ సీయింగ్ బస్సు. ఎవ్రీ 30 minutesకి అయితే ఉంటుంది. దీని ప్రైసెస్ ఏంటో తెలియలేదు, కానీ ఇక్కడ చూడాలి. సో ఇది మొత్తం సిటీ సెంటర్ మొత్తం తిప్పుతుంది ఇది. సో పైన అయితే కూర్చోవచ్చు, కింద కూడా ఒక సీటింగ్స్ ఉంటుంది, పైన అయితే సైట్ సీయింగ్ మొత్తం. సో మొత్తం బిజీ స్ట్రీట్, ఫుల్ బిజీ స్ట్రీట్. సో దీని లోపల అడ్వెంచర్ రైడ్స్ లాగా, సో అక్కడ జాయింట్ వీల్ ఉంది కదా, జాయింట్ వీల్ పిల్లలకి కొన్ని ఆడుకునే గేమ్స్ అయితే ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూద్దాం ఎట్లా ఉంటుందో. సో కాటన్ క్యాండీ స్టోర్స్. రెండే కదా. Have a good day, thank you. Be careful with the seagulls. I know, yeah, thank you. 3 chocolates. Chocolate. Are they all in home? Yeah. సో నేను ఐస్ క్రీమ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ ఐస్ క్రీమ్ అంటారు, గెలటో అంటారు. ఇది ఐస్ క్రీమ్ కాదు. పైన అయితే సీగల్స్ అయితే తిరుగుతున్నాయి. జాగ్రత్తగా మన గెలటో చూసుకోకపోతే పట్టుకుపోతాయి అన్నమాట. సో యూకేలో ఫిష్ అండ్ చిప్స్ చాలా ఫేమస్. ఎక్కడికి వెళ్ళినా ఫిష్ అండ్ చిప్స్ అనేది కామన్, చాలామందికి ఇష్టం ఉంటుంది. కానీ అది ఎక్కువ ఆయిల్ అండ్ దెన్ పొటాటో కదా, నాకైతే అంతగా నచ్చదు. కానీ ఇక్కడ వాళ్ళు అయితే పడి తింటారు ఈ ఫిష్ అండ్ చిప్స్ అండ్ కాటన్ క్యాండీ కూడా. సో పిల్లలకైతే ఇట్లా ఉంటుంది ఇది. దాని తర్వాత కింద ఏమంటే బకెట్స్ ఉంటాయి, సో దాంట్లో అయితే ఆడుకుంటారు. సో మట్టి ఏమంటే దాంట్లో తవ్వి దాంట్లో వేసుకొని ఆడుకుంటారు అనమాట. సో అదే, సో కింద బకెట్ ఉంది కదా, సో దీంతో టాయ్స్తో ఆడుకుంటారు. ఫ్యాన్స్, సో కాటన్ క్యాండీ.
సో ఇది మొత్తం మార్వెల్ కలెక్షన్స్ టాయ్ షాప్ ఇది చూడండి, అన్ని మార్వెల్ కలెక్షన్స్ టాయ్ షాప్. సో ఈ ప్లేస్లో కిడ్స్కి చాలా ఫన్ యాక్టివిటీస్ ఉంది. రైడ్స్ కానివ్వండి, దాని తర్వాత గేమ్స్, దాని తర్వాత ఫుడ్, ఇవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి ఇక్కడ. కిడ్స్ అయితే ఇక్కడికి వస్తే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సో ఈ పియర్ ఎండ్కి అయితే వచ్చాము. సో ఇక్కడ నుంచి అయితే సైట్ సీయింగ్ చాలా బాగుంటుంది అండ్ లోపల కూడా యాక్టివిటీస్ చాలా బాగుంటుంది. సో మొత్తం గేమింగ్ అయిన యాక్టివిటీస్, కొంచెం అడల్ట్ గేమ్స్ లాంటిది, అంటే కాయిన్స్ పెట్టి టికెట్స్ రావటం, దాని తర్వాత గ్యాంబ్లింగ్ చేయటం, అట్లాంటి యాక్టివిటీస్, ఫన్ యాక్టివిటీసే. అండ్ ఇక్కడ లాస్ట్లో రెస్టారెంట్స్ కూడా చాలా ఉన్నాయి. సో ఆ వ్యూ పాయింట్ చూస్తూ ఆ రెస్టారెంట్లో బియర్ తాగుతూ దాని తర్వాత అందరూ చిల్ అవుతున్నారు అక్కడ.